मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव हेलो मై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ రెస్పాన్స్ షీట్స్ పెట్టారు. తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం అవుతాయో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రెస్పాన్స్ షీట్ తర్వాత చాలామంది స్టూడెంట్స్కి స్క్రీన్ మీద కనిపించిన మార్క్స్కి వచ్చిన మార్క్స్కి తక్కువ వస్తున్నాయి సార్, మేము క్వాలిఫై అవుతామా కామా, చాలా టఫ్ ఉంది పేపర్ అని అడుగుతున్నారు. మీరేం భయపడకండి మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా టఫ్ వచ్చిన పేపర్లో మార్క్స్ ఇంక్రీజ్ అయితే దాని మీద నేను వీడియోస్ నెక్స్ట్ చేస్తాను. ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు కదా మై డియర్ స్టూడెంట్స్. ఓకే, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే కొన్ని సర్టిఫికేట్స్ త్వరగా తీసి పెట్టుకుంటే బెటర్. మనకి వెబ్సైట్ రిజల్ట్ వచ్చేసి నాకు తెలిసి 23, 22 లోపల వచ్చేస్తుంది. 24, 25 అంటున్నారు కానీ త్వరగానే వచ్చేస్తుంది. మనకు ఈ ఒక 10 డేస్లో ఖచ్చితంగా రిజల్ట్ ర్యాంక్ కార్డ్ వచ్చేస్తుంది, నో డౌట్. సో రిజల్ట్ వచ్చిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ దాటింది కాబట్టి ఇప్పుడు తీసుకున్న ప్రతి సర్టిఫికేట్ వ్యాలిడ్ అనమాట. సో మొత్తం ఎంపీసీ అండ్ బైపీసీ, తెలంగాణ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ వెబ్సైట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళు ఏమేమి సర్టిఫికెట్లు తీసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇక్కడ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అవేంటో చూద్దాం. దీనికంటే ముందు అసలు స్టెప్స్ ఏంటో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రెస్పాన్స్ షీట్ దగ్గర ఉన్నాం. రెస్పాన్స్ షీట్ దగ్గర దీనికన్నా ముందు స్టెప్స్ ఏమున్నాయి? దీనికన్నా ముందు స్టెప్స్ ఇంటర్ కంప్లీట్ అయింది, వెబ్సైట్ ఎగ్జామ్ రాసేసినాం, వెబ్సైట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. తర్వాత ఈ మనకు స్క్రీన్ మీద కొంచెం మార్క్స్ కనిపించినాయి. తర్వాత రెస్పాన్స్ షీట్ చూస్తే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, ప్యానిక్ అవ్వకండి. ఈ రెస్పాన్స్ షీట్ మార్క్స్ మీకు తెలుసు కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫైనల్కి ర్యాంక్ ఇస్తారు, డైరెక్ట్గా ర్యాంక్. ఇప్పుడు మీకు 10,000 ర్యాంకా, 5,000 ర్యాంకా, 1,00,000 ర్యాంకా అని ఇలా మీకు ర్యాంక్స్ వస్తాయి. దీని తర్వాత జేఎన్టీయూ వాళ్ళు, తెలంగాణ జేఎన్టీయూ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అది ఎలా అంటే మొత్తం క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఓకేనా? ఎలా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈరోజు అటెండ్ అవ్వండి, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఈరోజు ఇవ్వండి, మీకు సీట్ అలాట్మెంట్ ఈరోజు జరుగుతుంది, మొత్తం పిక్చర్ ఇస్తారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, బిఫోర్ కౌన్సిలింగే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మీ ఏ డిస్టిక్లలో అక్కడ సెంటర్స్ ఇస్తారనమాట, హెల్ప్ లైన్ సెంటర్స్. నేను ఆ వీడియో చేస్తాను క్లియర్గా. సో ఈ సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్, తీసి పెట్టుకోవాలి. ఇప్పుడే మీరు నోటిఫికేషన్ వచ్చినాక తీసి పెట్టుకోవాలంటే ఒక్కొక్కసారి త్వరగా రావచ్చు, రాకపోవచ్చు. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా ఇవి. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగినాక మీకు కాలేజ్ అలాట్ అవుతుంది కదా, అక్కడ కూడా మీ సర్టిఫికేట్ని ఒకసారి చూస్తారు. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి సర్టిఫికేట్ల గురించి మాట్లాడుకుందాం. ఏమేమి సర్టిఫికేట్లు కావాలో చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ లేకుంటే మీ కౌన్సిలింగ్లో కష్టం, మిమ్మల్ని ఇబ్బంది పెడతారనమాట. తీసుకురా అప్పుడే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అన్నట్లు చెప్తారనమాట. సో ఇక్కడ ఫస్ట్ టీజీ వెబ్సైట్ ఆల్ టికెట్, ఇది ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కదా. సో మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు సేవ్ చేసి పెట్టుకోండి, మీ మెయిల్ ఐడికి పంపించి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడో పడేసి తర్వాత వెబ్సైట్లో దొరకట్లేదు సార్, డౌన్లోడ్ కావట్లేదు, తీసేసిండ్రు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని వెబ్సైట్ ఆల్ టికెట్ మాత్రం మీ దగ్గర ఉన్న వెబ్సైట్ ఆల్ టికెట్ని జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్, ఇది రిజల్ట్ రోజు వస్తుంది ర్యాంక్ కార్డ్. ఓకే, రిజల్ట్ రోజు మీరు రిజల్ట్ చెక్ చేస్తారు కదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత ర్యాంక్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ నుంచి తీసుకున్నది కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మెయిల్లో పెట్టుకోండి, నా బెటర్ సజెషన్. ఓకే, ర్యాంక్ కార్డు ఖచ్చితంగా కావాలి, ర్యాంక్ కార్డు. నెక్స్ట్ 10th మెమో కావాలి, 10th మెమో. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు జిరాక్స్లు తీసుకెళ్ళాలి, ఒరిజినల్ కూడా చూపించాలన్నమాట. 10th మెమో కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంటర్ మెమో కావాలి. ఇంటర్ మెమో రాలేదు కదా సార్, లాంగ్ మెమో రాలేదు కదా అంటే షార్ట్ మెమో వచ్చి ఉంటుంది కదా, షార్ట్ మెమో తీసుకొని వెళ్ళాలి. అయితే షార్ట్ మెమో మీద మీ కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ అడుగుతారు. ఓకేనా? సో అది మీకు షార్ట్ మెమో తీసి పెట్టుకోండి, ప్రిన్సిపల్ సైన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఫైనల్ మెమో వచ్చేసి లాంగ్ మెమో వస్తుంది, దానికి కొంచెం టైం పడుతుంది. కౌన్సిలింగ్ అంతా అయిపోయి మీకు కాలేజ్ అలాట్ అయినంత వరకు వచ్చేస్తుంది అది. సో షార్ట్ మెమో తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే బెటర్ టు టేక్ ప్రిన్సిపల్ సైన్. ఓకే, దానిపైన ప్రిన్సిపల్ సిగ్నేచర్ తీసుకోండి, స్టాంప్ విత్ కాలేజ్ స్టాంప్. ఇంటర్ మెమో. నెక్స్ట్ ఇంటర్ టీసీ కూడా కావాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటారు. ఈ టీసీ తీసేసుకుంటారు ఆ కాలేజ్ వాళ్ళు, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారని. ఇంటర్ టీసీ కూడా తీసి పెట్టుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్, బోనోఫైడ్స్ అంటాం వీటిని. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు ఉన్న బోనోఫైడ్ తీసుకోండి, బెటర్. జనరల్గా వాళ్ళైతే 6th to 12th అడుగుతారు. ఓకేనా? మీరైతే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఉన్నాయో లేవో చూసుకోండి, అన్ని ఒరిజినల్సే,
జిరాక్స్ అడుగుతారు, ఒరిజినల్ కూడా చూపించాలి. దీన్ని బట్టి మీరు లోకలా నాన్ లోకలా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ వచ్చి సార్ నేను హైదరాబాద్లో కౌన్సిలింగ్ ద్వారా నేను జాయిన్ అవ్వచ్చా అని అడిగితే అలో చేయరు తెలంగాణ. ఎందుకంటే ఈ తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే. ఆ లోకల్ ఎలా గుర్తుపడతారు? మీరు చదివిన స్టడీని బట్టి. అంతేగాని మీ యొక్క పేరెంట్ హౌస్, పేరెంట్ ప్రాపర్టీస్, మీ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్, మీరు మాత్రం ఇక్కడే తెలంగాణలో చదివినారు, మీరు లోకల్ తెలంగాణ అయిపోతారు అంతే. మీ పేరెంట్స్ని బట్టి ఉండదన్నమాట. సో ఆ లోకల్ నాన్ లోకల్ అనేది ఈ స్టడీ సర్టిఫికేట్ దగ్గర తెలుస్తుంది. మీరు ఒకవేళ 9th 10th 12th అసలు స్కూల్ ఇక్కడ చదవలేరు అనుకోండి, ఏపీలో చదివి ఇంటర్ మాత్రమే ఇక్కడ చేసి వచ్చారనుకోండి, అప్పుడు మీరు నాన్ లోకల్ అవుతారనమాట. సో స్టడీ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్, 1st to 12th ఎన్ని బోనోఫైడ్స్ ఉంటే అన్ని. ఓకేనా సార్, నేను 1st to 12th 10th వరకు ఒక స్కూల్, 12th ఇంటర్ ఒక కాలేజ్ సార్ అంటే 2 బోనోఫైడ్లు ఉంటాయి. లేదు సార్ నేను ఫస్ట్ ఇయర్ మారిన అంటే ఎన్ని బోనోఫైడ్లు ఉంటే అన్ని తీసుకోండి. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓపెన్ స్టూడెంట్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే ఆఫ్టర్ ఏప్రిల్ 2026 తీసుకోవాలి. సార్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా సార్ ఈడబ్ల్యూఎస్, మీ పేరు మీద ఉండాలి, మీ పేరెంట్స్ది మీ పేరు మీద ఉండాలి. స్టూడెంట్ నేమో సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ ఉండాలి. ఓకేనా. సో ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆఫ్టర్ ఏప్రిల్ 2026 జనవరిలో ఉన్న అలో చేయరు. ఓకే, టెన్షన్ పడకండి, ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. సార్ నాకు సార్ జనవరిలో తీసిన సార్ నేను అంటే ఖచ్చితంగా మీరు ఏప్రిల్ తర్వాతనే తీసుకోవాలి. ఇది రూల్ అనమాట. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ తర్వాతనే చూస్తారు. ఈడబ్ల్యూఎస్ అనేది మీ ప్రాపర్టీని బట్టి ఇస్తారు ఓసీ స్టూడెంట్స్కి. ఓకేనా. నెక్స్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్. యాక్చువల్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు ప్రాపర్టీ ఎక్కువ ఉంది అనుకోండి, అసలు ఈడబ్ల్యూఎస్ రాదు. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్, సార్ నేను ఈడబ్ల్యూఎస్ కాదు, కానీ నాకు ఈడబ్ల్యూఎస్ రాదు, నాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీయాల్సిందే. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అది కూడా న్యూదే. సార్ లాస్ట్ ఇయర్ ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే కుదరదు. 2026 బెటర్ ఏప్రిల్ తర్వాత తీసుకుంటే ఏ సర్టిఫికేట్ అయినా వ్యాలిడిటీ. ఓకేనా. న్యూ సర్టిఫికేట్ తీసుకోండి. అది కూడా మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్లో 10 లక్షల ఇన్కమ్, 20 లక్షల ఇన్కమ్ అంటే నో యూజ్. మీ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటే బెటర్, ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. 1.5 2 lakhs అలా ఉంటే బెటర్. క్లియర్గా వాళ్ళు రూల్ కూడా ఇస్తారు. మీరు 2.5 లక్షలను అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఎంఆర్ఓ వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో ఎంత తక్కువ రాపేసుకుంటే అంత బెటర్ మీకు ఫీజు రియంబర్స్మెంట్. అది మ్యాక్సిమం జెన్యున్గా తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా. కానీ లో ఇన్కమ్ సర్టిఫికేట్, లో ఇన్కమ్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. అంతేగాని ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కువ ఉంటే ఈ రెండు రావు. ఓకే, ఒకటేమో ఈడబ్ల్యూఎస్ కోసం, ఇంకొకటేమో ఫీజు రియంబర్స్మెంట్. అసలు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏం సార్ అంటే, మీకు ఒక కాలేజీలో బీటెక్ కాలేజీలో సీట్ వచ్చింది, కాలేజ్ ఫీజు ట్యూషన్ ఫీజు 100 రూపాయలు ఉందనుకోండి, గవర్నమెంట్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చూపిస్తే 35 రూపాయలు గవర్నమెంటే కడుతుంది అనమాట. అది దాని గురించి ఇంకా క్లియర్గా వీడియో చేస్తా. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇది 10,000 బిలో ఉందనుకోండి, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ 0 రూపీ కట్టవచ్చు మీరు. 10,000 బిలో ర్యాంక్ ఉంటే, ఓపెన్ స్టూడెంట్ అయినా సరే. ఓకేనా. లేదు సార్ 10,000 బిలో లేదు, 10,000 ఎబో ర్యాంక్ ఉంది, మాకు ఒక 50,000 ర్యాంక్ ఉంది అలా అంటే, అప్పుడు మీకు 35,000 కాలేజ్ వాళ్ళే, అది గవర్నమెంటే కడుతుంది అనమాట. ఓకే, అదే కదా, అందుకే మనం దాన్ని కన్వీనర్ కోటా అంటాం జనరల్గా. ఓకేనా, ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ అండ్ దీన్ని. ఓకే, కన్వీనర్ కోటా కింద. లేదు సార్ కన్వీనర్ కోటా కిందనే నేను అప్లై చేసుకుంటున్నా, బట్ ఇన్కమ్ మాత్రం నాకు 15 లక్షలు ఉంది అంటే, అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్, కాలేజ్ ఫీజు మొత్తం మీరు కట్టుకోవాలి. ఓకే, ట్యూషన్ ఫీజు మొత్తం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీఏ సర్టిఫికేట్, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వెరీ క్లియర్గా తీసుకోవాలి. సెంట్రల్లో జోసా కౌన్సిలింగ్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ అంటాం, నీట్ కౌన్సిలింగ్ అన్న ఓబీసీ సర్టిఫికేట్ అంటాం, అంటే ఆల్ ఇండియా కోటా కింద. స్టేట్లో మాత్రం బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అని ఇలా సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకేనా. ఇవి కూడా మరి 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం, ఎప్పుడో నేను 4 సంవత్సరాల క్రితం తీసుకున్న సార్ అంటే కుదరదు, కొత్తవి ఉంటే బెటర్. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే జనరల్గా లాస్ట్ 2 to 3 years చూస్తారు. కొత్తది తీసుకుంటాం సార్ అంటే ఏ టెన్షన్ ఉండదు ఇక మీకు కొత్తది తీసుకుంటే. ఓకేనా. అలా అని చెప్పి లాస్ట్ ఇయర్దే ఉంది అన్న కన్సిడర్ చేస్తారు, ఏం టెన్షన్ లేదు. అంతేగాని ఒక 3-4 years బ్యాక్, 4 years బ్యాక్ ఉంది అనుకోండి కన్సిడర్ చేయరు, కొత్త తీసుకోమంటారు. 3 years వరకు యాక్సెప్ట్ చేస్తారు. బీసీ సర్టిఫికేట్. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ కూడా, కొన్ని ముస్లిం మైనారిటీ కాలేజీ, క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే కూడా తీసుకోండి, ఇది మీకు స్కూల్ నుంచి రావాలి. నెక్స్ట్ SC1, SC2, SC3 సర్టిఫికేట్స్. ఇప్పుడు గ్రూప్స్ చేశారు కదా ఎస్సీలో, SC1లో ఈ క్యాస్ట్, SC2 ఈ క్యాస్ట్, SC3 అని ఆ సర్టిఫికేట్ ఉండాలి
ఉండాలి, మీరు క్లియర్గా అది తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని బట్టి రిజర్వేషన్ మారుతుంది. ఓకే, SC1లో చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. తక్కువ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మీకు తక్కువ మార్కులు వచ్చినా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఎవ్వరు లేరు, SC1 మీరు ఒక్కరే ఉన్నారు, మీకు వచ్చిన మార్కులు 40 మార్కులే, అప్పుడు మీరు అనుకున్నట్టు CBIT, VNR, OU, JNT ఏదైనా వచ్చేస్తుంది అలా అనమాట. సో మీరు గ్రూప్ వైజ్గా తీసుకోండి. ఓకే, SC1, SC2, SC3 ఇది రిజర్వేషన్కి సంబంధించింది. నెక్స్ట్ ST సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ PWD లేదా PH ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదా పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్. దీనికి UDID కార్డు ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొట్టిన వెంటనే మీకు ఒక డిజబిలిటీ తెలుస్తుంది. ఇది తీసుకోండి. మీకు ఎంత తక్కువ మార్కులు వచ్చినా మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, PWD కానీ PH కానీ ఒకవేళ ఉంటే. నెక్స్ట్ NCC ఉంటే తీసుకోండి. స్పోర్ట్స్ జనరల్గా తెలంగాణలో స్పోర్ట్స్ది అలో చేయరు, బట్ మీ దగ్గర ఏముంటుంది వీటికి రిలేటెడ్ ఉంటే తీసుకోండి. రూల్స్ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు. ఓకేనా? సో PWD, NCC, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇవి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అప్డేటెడ్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ కోసమే తీసి పెట్టుకున్నారు. సో ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి పెట్టుకోండి. ఆధార్లో ఉన్న డీటెయిల్స్ 10th క్లాస్లో ఉన్న డీటెయిల్స్ సేమ్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? లేకుంటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, ఇబ్బంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఒకటి ఫిక్స్డ్గా మీరు పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీరు లేదా మీ ఫాదర్ నెంబరే నేను కంటిన్యూ చేస్తారంటే ఒక ఫిక్స్డ్ మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఆ మొబైల్ నెంబర్కి OTPs వస్తుంటాయి కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ఒకటి పర్ఫెక్ట్గా పెట్టుకోండి. బీటెక్ అయిపోయినంత వరకు అదే మొబైల్ నెంబర్ అని. నెక్స్ట్ మెయిల్ ID ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి మీ పేరు మీద, స్టూడెంట్ పేరు మీద. ఆ పాస్వర్డ్ అవి రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయకుంటే పాస్వర్డ్ మర్చిపోయినారు అనుకోండి ఇబ్బంది అవుతుంది. మొబైల్, మెయిల్ ID లేదు సార్ మా ఫాదర్ది మా మదర్ది మేము రెగ్యులర్గా చూస్తుంటామంటే అది పెట్టుకోండి. ఓకేనా? ఈ మెయిల్ ID ఆల్ సర్టిఫికేట్స్ని సింగిల్ PDF చేసి ఇందులో సేవ్ చేసి పెట్టుకోండి మెయిల్లో. ఎందుకంటే అప్లోడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈజీ అవుతుంది, జిరాక్స్ తీసుకోవాలన్నా ఈజీ అవుతుంది. సింగిల్ PDF అన్ని సర్టిఫికెట్లు కలిపి ఒక్క PDF కాదు, ఒక సర్టిఫికెట్ ఒక్కొక్కటి. మీకు జిరాక్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్కాన్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు, సింగిల్గా చేసి పెడతారనమాట. సింగిల్ PDF. ఓకేనా? తక్కువ KB వచ్చేటట్లు స్టోర్ చేసి పెట్టుకోండి. అట్లా మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తా. సో అన్ని సర్టిఫికేట్స్. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఒక డెబిట్ కార్డు పర్ఫెక్ట్గా మీ అకౌంట్ డీటెయిల్సే పెట్టుకోండి. మీ ఫాదర్ది డెబిట్ కార్డు ఒకటే అకౌంట్ లేదా మీరే ఒక అకౌంట్ తీసి పెట్టుకున్నా సరే. ఎందుకంటే కాలేజ్ ఫీజు అనేది అంతా ఆన్లైన్ ప్రాసెసే. మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పంపిస్తారో ఏమన్నా రిటర్న్ రావాలనుకోమని మళ్ళీ అదే అకౌంట్లోకి వస్తాయి. మీరు మీ సేవ ద్వారా పంపిస్తే రిటర్న్ డబ్బులు మీ సేవ అకౌంట్లోకి వెళ్తాయి. మీరు ఎవరో మీ ఫ్రెండ్ది అకౌంట్ కార్డు యూజ్ చేస్తే మళ్ళీ రిటర్న్ ఏమన్నా రావాలంటే వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి. రిటర్న్ ఎందుకు వస్తాయంటే అది తర్వాత చెప్తా మీకు. ఎందుకంటే ఒక కాలేజీలో ₹1,00,000 ఫీజు కట్టినరు, మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, ఇంకో 50,000 కాలేజీ మీకు రౌండ్ 2 వెళ్ళిండ్రు. అప్పుడు ఈ ఫీజు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, మీకు ఎక్స్ట్రా 50,000 రావాలి కదా. ఆ 50,000 మీ చేతికి ఇవ్వరు, మీ అకౌంట్లో వేస్తారనమాట. దీని గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో డోంట్ డిపెండ్ అదర్ అకౌంట్స్, మీ అకౌంటే తీసి పెట్టుకోండి. పాస్ ఫొటోస్ ఒక 50 నుంచి 100 తీసి పెట్టుకోండి. ఓకే, పాస్ ఫొటోస్ క్లియర్గా ఎక్కడ అవసరమైతే అక్కడ. ఎందుకంటే ప్రతి దగ్గర అడుగుతాడు, లైబ్రరీ దగ్గర అడుగుతాడు, కాలేజ్ ఏమంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర అడుగుతారు, చాలా ప్లేసెస్ అడుగుతారు. ఒక 100 తీసి పెట్టుకోండి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్లు చూసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇవి మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. సో సార్ ఇక్కడ మన ఛానల్ తరపున కాలేజ్ లిస్ట్, ఇప్పుడు నెక్స్ట్ మీ డౌట్ ఏంటంటే తెలంగాణలో టాప్ కాలేజ్ ఏంటి, నాకు వచ్చిన మార్కులకి ఏ కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్, కాలేజ్ లిస్ట్, తర్వాత రౌండ్ 2 రౌండ్ స్టెప్స్, ఫీ పేమెంట్, టోటల్ ప్రాసెస్ మన ఛానల్ ద్వారా ఫ్రీగానే, ఎటువంటి మెంటర్షిప్ ఏం లేదు. మాకు తెలిసిన నాలెడ్జ్ని మనందరం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం ఇది మన ఛానల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో మెంటర్షిప్ ఫీజు అంటే ఏమీ లేదు. టాప్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఏంటో వెరీ క్లియర్గా నేను మీకు రాసి మరి వెరీ క్లియర్గా చదివి మీకు చూపిస్తాను. సో ఎటువంటి మెంటర్షిప్ ఏం లేదు, ఫ్రీ మెంటర్షిప్ మన ఛానల్. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి, నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. రిజల్ట్ వస్తుంది, తక్కువ మార్కులు వస్తున్నాయని భయపడకండి మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా పేపర్ టఫ్ ఉన్న దానికి మార్క్స్ యాడ్ అవుతాయి ఆఫ్టర్ నార్మలైజేషన్, దాని గురించి నేను చెప్తాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. CUET మన ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ అంటే ఖచ్చితంగా రాయండి, రాసిన తర్వాత కౌన్సిలింగ్ మీద ఫోకస్ చేద్దరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.